అన్యోన్య దాంపత్యం, 4 ఏళ్ల కొడుకు, భార్యాభర్తల గొడవ, కొడుకు కోసం తండ్రి ఆవేదన, భరణం కోసం భార్య పట్టు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో బెంగళూరు టెకీ సూసైడ్ సంచలనం రేపుతోంది. 4 ఏళ్ల కొడుకు కోసం తండ్రి పడ్డ తపన. సూసైడ్ కు ముందు రిలీజ్ చేసిన వీడియో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కదిలించింది. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన లేఖ చదివితే కన్నీళ్లు కాదు, గుండెలు బరివెక్కిపోవాల్సిందే. అంతలా అందరి హృదయాలను కలిచివేస్తోంది ఆ తండ్రి లేఖ. టెకీ సూసైడ్ వెనుక ఉన్న చితికిపోయిన గాథను విని కోర్టు కూడా చెలించిపోయింది. టెకీ సూసైడ్ కేసు నేర్పుతున్న పాఠాలేంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి? సుప్రీంకోర్టును కదిలించిన భార్యా బాధిత టెకీ సూసైడ్ కేసు. వరకట్న చట్టాలు దుర్వినియోగం కావద్దన్న న్యాయస్థానం. బెంగళూరు టెకీ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా చర్చ. 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల బంధం. పెండ్లి అనే 2 అక్షరాలకు మీనింగ్ మారిపోతోంది. కలకాలం కలిసి బతకాలని ఒక్కటయ్యే జంటలు అనుకోని గొడవలు యుగోలతో కోర్టు మెట్లెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పిల్లల జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇలాంటి కేసే ఇప్పుడు దేశంలో తీవ్ర దుమారం లేపుతోంది. బెంగళూరు టెకీ సూసైడ్ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే కదిలించింది. 6 ఏళ్లు కలిసి జీవించారు. వాళ్లకు 4 ఏళ్ల కొడుకున్నాడు. ఏమైందో తెలియదు, కొన్నాళ్లుగా విడివిడిగా ఉన్నారు. ఆ తరువాత భార్యాభర్తలు విడిపోవాలనుకున్నారు. అయితే భరణం దగ్గర మొదలైన గొడవ కోర్టు మెట్లెక్కింది. డైలీ ఎపిసోడ్లా 7 ఏళ్ల పాటు కొనసాగిన వివాదం చివరకతని సూసైడ్ వరకు వెళ్ళింది. ఆయన ఆత్మహత్య సుప్రీంకోర్టును కదిలించింది. శాశ్వత భరణం నిర్ణయించే సందర్భంలో కోర్టులు 8 మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. బెంగళూరులో యూపీకి చెందిన టెకీ అతుల్ సుభాష్ భార్య సతాయింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్య, ఆమె కుటుంబం తనను ఏ విధంగా వేధింపులకు గురిచేసిందో 24 పేజీల సూసైడ్ నోట్ రాయడంతో పాటు గంట నిడివిగల వీడియోను కూడా సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని, నెలకు 2 లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్టు అతుల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కొడుకును తలుచుకుంటూ టెకీ అతుల్ రాసిన లెటర్ చదివితే గుండెలు బరువెక్కిపోతున్నాయి. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీకోసం ఎప్పుడైనా ప్రాణం ఇవ్వగలనని అనుకున్నాను, కానీ నీ వల్లే నా ప్రాణం పెడుతున్నానంటూ లేఖలో ప్రస్తావించాడు అతుల్ సుభాష్. నీ ఫోటోలు చూసేంత వరకు కూడా నీ ముఖం గుర్తులేదు. నేనిలా లేఖ రాస్తే ఇప్పుడు మీరు బ్లాక్మెయిల్ అనుకుంటారంటూ తన ఆవేదనను అక్షర రూపంలో వివరించాడు. డబ్బు కోసం తనను వేధించడానికి నిన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నారని కొడుకును ప్రస్తావిస్తూ గోడును వెళ్లబోసుకున్నాడు. మహిళా సాధికారత మంచిదని భావించాను, కానీ అది చాలా మోసపూరితంగా మారిందన్నాడు అతుల్ సుభాష్. భార్యను దేవతతో సమానంగా, భర్తను దాసుడిగా మార్చడానికి పనికొస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు నేను వెళ్లిపోయాను, దోచుకోవడానికి డబ్బుండదు. ఏదో ఒక రోజు మీ తల్లితో పాటు దురాశతో ఉన్న ఆమె కుటుంబం అసలు రూపం నీకు తెలుస్తుందంటూ కొడుక్కు వివరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు టెకీ అతుల్ సుభాష్. ఇలా 24 పేజీల లేఖలో అతడి ఆవేదన వింటే కన్నీళ్లు రాకమానవు. ఈ ఘటన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కదిలించింది. భార్య వేధింపులు తట్టుకోలేక 24 పేజీల సుదీర్ఘ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతడి సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఎంతగా వేధించారో ఇట్టే అర్థమవుతోంది. దీంతో అతుల్ సుభాష్ కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అతుల్ సుభాష్ తల్లిదండ్రులు కూడా భార్య, ఆమె తరపు బంధువులు చాలా రకాలుగా వేధించారని వాపోతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య సంచలనంగా మారిన వేళ విడాకుల సందర్భంగా భరణం గురించి సుప్రీంకోర్టు విధి విధానాలు ప్రకటించింది. 8 పాయింట్లతో ఫార్ములాను రూపొందించింది. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు,
భవిష్యత్తులో భార్యా పిల్లల ప్రాథమిక అవసరాలు, ఇద్దరి ఉద్యోగ విద్యార్హతలు, ఆదాయం, ఆస్తులు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం, కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా, ఉద్యోగం చెయ్యని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం ఇచ్చేలా చూడాలని చెప్పింది. భర్త ఆర్థిక పరిస్థితి, అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలను తప్పనిసరిగా పరిశీలించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మాటల్లో వర్ణించలేనంత బాధ, ఏడుస్తూ పోతే కన్నీళ్లు కూడా రావన్నంత ఆవేదన. తప్పు ఎవరిదో, జరిగిందేంటో తెలీదు. అతడు మనోవేదన అనుభవించింది మాత్రం వాస్తవం. గుండెలు పగిలిపోయేలా ఏడ్చినా, రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపినా తీరని అంతులేని వ్యధని 24 పేజీల లేఖలో, గంట నిడివి ఉన్న వీడియోలో వివరించాడు. భార్య డిమాండ్ చేసిన భరణం ఇవ్వలేక, కేసులను తట్టుకోలేక చివరికి ప్రాణాలు తీసుకున్నాడు టెకీ అతుల్ సుభాష్. చివరకు ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్లను ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం ఆర్జించాడు. టెకీ ఆత్మహత్య ఘటన చెబుతున్నదేంటి? వరకట్న చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయా? న్యాయ నిపుణుల అభిప్రాయం ఏంటి? 24 పేజీల లేఖ, గంట నిడివి ఉన్న వీడియోలో అంతులేని వ్యధ. న్యాయం కోసం ఎలాన్ మస్క్ ట్రంప్ను రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్. 498A దుర్వినియోగం అవుతోందంటూ అభిప్రాయాలు. గృహహింస, వరకట్న కేసులు ఇవి దేశంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అన్యాయం జరిగి కోర్టు మెట్లెక్కేవారు కొందరైతే, భర్తలను ఇబ్బంది పెట్టేందుకు కేసులు వేసేవారు కోకొల్లలు ఉన్నారంటున్నారు లాయర్లు. కొంతమంది భార్యలు వారి భర్తలను, అత్తింటి వారిని ఎంత హింసిస్తున్నారో ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు మాత్రమే చర్చ జరుగుతుందని అంటున్నారు న్యాయ నిపుణులు. బెంగళూరులో టెకీ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్, సెల్ఫీ వీడియో దేశం మొత్తం తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో పలువురు ప్రముఖ లాయర్లు వరకట్న చట్టం, దానిలో తీసుకురావాల్సిన మార్పులపై గుర్తు చేస్తున్నారు. అత్తవారి ఇంట్లో కంటిన్యూ అవుతే ఆడవాళ్లకు ఎంతగానో, ఒక స్త్రీకి, ఒక భార్యకు ఎంతగానో కష్టం అవుతుంది. పిల్లలు కూడా మానసికంగా కష్టపడతారు అని చెప్పేసి అనుకోని వేసిన కేసులే ఒరిజినల్లీ 498A డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద గిట్లా వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో 498Aని, ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని కూడా చాలా అబ్యూజ్ చేస్తున్నారు మహిళలు అని కూడా సుప్రీంకోర్టు చాలా కేసెస్ లో అన్నది. అతుల్ సుభాష్ ఎదుర్కొన్న కేసులే ఉదాహరణగా చెబుతున్నారు. 120 కోర్టు పేషీలు తిరిగానని, ఈ కేసుల కారణంగానే తాను బెంగళూరు నుంచి జాన్పూర్ కి 40 సార్లు వెళ్లానని తెలిపాడు అతుల్. తాను మాత్రమే కాకుండా తన పేరెంట్స్, బ్రదర్ కూడా కోర్టుకెళ్లారని చెప్పాడు. చాలా సందర్భాల్లో కోర్టు విచారణ జరగలేదని, కొన్నిసార్లు జడ్జి కూడా లేరని వివరించాడు. ఏడాదికి 23 హాలిడేస్ మాత్రమే ఉంటాయని, తన భార్య కింది కోర్టులో 6 కేసులు, హైకోర్టులో 3 కేసులు ఫైల్ చేసిందని, వాటిలో హత్యాయత్నం, అసహజ శృంగారం, గృహహింస, అదనపు కట్నం వంటివి ఉన్నాయని తెలిపాడు. ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు న్యాయ నిపుణులు కీలక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వ్యాపార దిగ్గజాలైన ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ని రిక్వెస్ట్ చేయడం మరో కలకలం రేపింది. తనలాంటి వాళ్లను కాపాడాలని, ఇండియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తిరిగి తేవాలని అతుల్ కోరాడు. బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ 498A దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వెంటనే సంస్కరణలు తీసుకురావాలని లీగల్ ఎక్స్పర్ట్స్ పిలుపునిస్తున్నారు. ఈ సెక్షన్ మిస్యూజ్ కాకుండా అడ్డుకోవాలంటున్నారు. వరకట్న వేధింపుల కేసుల్లో కొన్ని వాస్తవ ఘటనలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సమస్యలు పరిష్కరించాలని భర్త, అతడి కుటుంబాలను వేధించేందుకే కేసులు పెడుతున్నారని అంటున్నారు కొందరు లాయర్లు. చట్టాన్ని మిస్యూజ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఈ అతుల్ కేసులో అన్నట్టు నాకు 3 కోట్లు ఇచ్చేదాకా కాదు అని చెప్పేసి 30 లక్షలు ఇస్తేనే నేను కొడుకుని చూపెడతానని చెప్పేసి, ఇప్పుడు ఇవన్నీ అలిగేషన్స్. నేను ఇవి నిజము అని అంటలేదు, ఇంకేం అంటలేదు. అతను చేసిన అలిగేషన్స్ అండ్ సూసైడ్ నోట్ లో ఉన్నది కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంకా సీరియస్ గానే ఉంటది.
సెక్షన్ 498A నిబంధనల ద్వారా భర్తనే కాకుండా మొత్తం అత్తంటి వారి కుటుంబాన్ని కూడా టార్చర్ చేస్తున్నారని అంటున్నారు కొందరు సీనియర్ లాయర్లు. కొందరు భర్తలు వారి కుటుంబ మానసిక క్షోభ, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో కోర్టు కేసులు, ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వ్యవహారం వెళుతోందని అంటున్నారు. 498A సెక్షన్ బాధితుల రక్షణ కోసం, కానీ దాన్ని దుర్వినియోగం చేయొద్దంటున్నారు. కొన్ని వివాహ బంధాలు కేవలం విడాకులతో ముగిసిపోతుంటే కొన్ని సందర్భాల్లో భర్తకు జీవితాంతం వేధింపులు, ఆర్థికంగా నష్టపోవడం వంటి పరిస్థితికి దారితీస్తుందని అంటున్నారు లాయర్లు. కొన్ని సందర్భాల్లో విడాకుల సమయంలో భార్యలు భారీగా భరణం డిమాండ్ చేయడం వారి భర్తలను ఆర్థికంగా కుంగదీస్తున్నట్టు చెబుతున్నారు. పెళ్లై కొన్ని నెలలే అయినా భర్తల నుంచి భారీగా భరణం డిమాండ్ చేయడంతో వారి జీవితాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయంటున్నారు. అతుల్ సూసైడ్ నోట్లో ప్రస్తావించిన న్యాయ పక్షపాతం, అవినీతిపై కూడా చర్చ జరుగుతోంది. జస్టిస్ ఈజ్ డ్యూ అని రాసి ఉన్న బోర్డుని పట్టుకుని అతుల్ వీడియో రికార్డ్ చేయడం సంచలనం రేపుతోంది. న్యాయం జరిగే వరకు తన అస్థికలను కూడా నిమజ్జనం చేయొద్దని ఆయన కోరడం ఎంత నరకం అనుభవించారో తెలియజేస్తుందంటున్నారు. సుభాష్ మరణం చట్టాలలో లింగ సమానత్వం లేకపోవడాన్ని, పురుషులపై పక్షపాతాన్ని హైలైట్ చేస్తుందని, ఇవన్నీ కాస్త డీప్ గా ఆలోచించాల్సిన విషయాలంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఇప్పటి వరకు ఎన్నో ఘటనలు జరిగాయి. ఇప్పుడు అతుల్ బలవన్మరణం తరువాతైనా 498A పై విస్తృత చర్చ జరగాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఈ వ్యవహారానికి ఇంతటితో ఎండ్ కార్డ్ పడుతుందా, మార్పు దిశగా అడుగులు పడుతాయా అన్నది చూడాలి మరి.